నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. యుఎస్ కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ. ఆంధ్రప్రదేశ్, అమెరికా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంపై ప్రధానంగా చర్చ. భోగాపురం సమీపంలో ఏర్పాటు కానున్న జిఎంఆర్ మాన్సస్ ఏవియేషన్ ఎడ్యుసిటీ ప్రపంచానికి ఆదర్శంగా నిలవనుంది. మంత్రి నారా లోకేష్ స్పష్టీకరణ. ప్రైవేటు వ్యక్తుల నుంచి అందే కిక్ బ్యాకుల కోసం సీఎం చంద్రబాబు ప్రజారోగ్యాన్ని కూడా పణంగా పెడుతున్నారు. మాజీ మంత్రి విడుదల రజని ఆగ్రహం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అధికార గర్వం పెరిగిపోయిందన్న కేటీఆర్. ప్రభుత్వ నిధులు, ఇందిరమ్మ ఇళ్లు నేతల సొంత ఆస్తి కాదని స్పష్టీకరణ. ముఖ్యమంత్రి చంద్రబాబు యుఎస్ కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ తో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్, అమెరికా మధ్య దీర్ఘకాలిక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు. ఇరువురి మధ్య పరస్పర ఆసక్తి ఉన్న పలు కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఈ సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు సోషల్ మీడియాలో స్పందించారు. వాణిజ్యం, పెట్టుబడులు, విద్యా ఆవిష్కరణలు, ప్రజల మధ్య సంబంధాల బలోపేతం వంటి అంశాలపై చర్చించినట్లు తెలిపారు. అమెరికా వ్యాపార సంస్థలకు, విద్యా సంస్థలకు ఆంధ్రప్రదేశ్ ఎల్లప్పుడూ నమ్మకమైన భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే భాగస్వామిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ సమావేశం ఇరు పక్షాల మధ్య సంబంధాలను కొత్త పుంతలు తొక్కిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఒక చారిత్రాత్మక ఘట్టానికి అంకురార్పణ జరిగిందని, భోగాపురం సమీపంలో ఏర్పాటు కానున్న జిఎంఆర్ మాన్సస్ ఏవియేషన్ ఎడ్యుసిటీ ప్రపంచానికి ఆదర్శంగా నిలవనుందని మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రపంచ సివిల్ ఏవియేషన్ రంగంలోని వర్క్ ఫోర్స్ లో 25% తెలుగువారు ఉండాలనే గొప్ప లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. విశాఖపట్నంలోని రాడిసన్ బ్లూ రిసార్ట్ లో జరిగిన కార్యక్రమంలో మాన్సస్ ట్రస్ట్ సహకారంతో జిఎంఆర్ సంస్థ ఏర్పాటు చేయనున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సంబంధించిన అవగాహన ఒప్పందం మంత్రి లోకేష్ సమక్షంలో జరిగింది. భీమిలి మండలం అన్నవరం వద్ద 136.63 ఎకరాల్లో ఈ ఏవియేషన్ ఎడ్యుసిటీని అభివృద్ధి చేయనున్నారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కట్టాలని ఆయన అనుకున్నారు. అంటే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి నేను సేవ చేయాలనుకున్న వ్యక్తి. ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొంచెం సందేహం ఉండేది. మీరు ఎయిర్పోర్ట్ కట్టగలుగుతారా, మీకు అనుభవం ఉందా, ఇంత పెద్ద ప్రాజెక్ట్, స్ట్రాటజికలీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఫర్ హైదరాబాద్ మీ చేతుల్లో పెట్టాలనుకున్నా. కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి నాకు. అది నేను ఇంకా కన్విన్స్ అవ్వలేదు. వెళ్ళి పనిచేసి నన్ను కన్విన్స్ చేయండి అని అడిగారు. టెండర్ గెలిచిన తర్వాత, బిడ్ గెలిచిన తర్వాత అప్పుడు జిఎంఆర్ గారు ప్రపంచం మొత్తం తిరిగి ఏకంగా జేవీలు ఏర్పాటు చేసుకుని ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కన్విన్స్ చేసి, లేదు మేము కట్టగలుగుతాం, కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఒక నంబర్ 1 ఎయిర్పోర్ట్ మేము హైదరాబాద్ లో కట్టి తీరుతామని ఒక పట్టుదలతో కట్టి ఈ రోజు తెలంగాణ జీడిపికి సుమారు 12% కాంట్రిబ్యూషన్ చేస్తుంది హైదరాబాద్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్. ఆనాడు చాలా మంది ఎగతాళి చేశారు. ఎయిర్పోర్ట్ కి 5,000 ఎకరాలు అవసరమా అని అడిగారు. వాళ్ళందరూ ఒకటే సమాధానం ఇస్తున్నారు. ఈరోజు వెళ్ళి చూడండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎలా డెవలప్ అయింది. ఈరోజు పక్క రాష్ట్రాల్లో బెంగళూరు గాని చెన్నైలో గాని ఒక ఎయిర్పోర్ట్ అయిపోయింది, 2వ ఎయిర్పోర్ట్ కట్టే పరిస్థితికి వచ్చారు. కానీ హైదరాబాద్ అదృష్టం ఏంటంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన విజన్ 5,000 ఎకరాలు తీసుకుని రాబోయే 100 సంవత్సరాల కెపాసిటీ కూడా శంషాబాద్ లోనే కట్టే విధంగా ఆనాడు ఒక విజన్ తో చంద్రబాబు నాయుడు గారు ముందరికెళ్లారు. విజన్ అనేది చాలా చాలా అవసరం. కొంతమంది విజన్లెస్ పీపుల్ విజనరీని ఎగతాళి చేస్తారు. ఒక గొప్ప మనసుతో మా కుటుంబంలో ఏవియేషన్ బ్లడ్ ఉంది, మా ఫ్యామిలీలో ఒకరు ఆనాడు బ్రిటిష్ కాలంలో ఒక పైలట్ లైసెన్స్ రావాలంటే చాలా కష్టమైన పరిస్థితి, అలాంటిది మా కుటుంబంలో ఒకరికి వచ్చింది, ఏవియేషన్ లో మా బ్లడ్ లో ఉంది, మా మానసాస్ పేరు పెట్టారు, అది చాలు మాకని చెప్పిన గొప్ప కుటుంబం వేదిక మీద ఉన్న కుటుంబాన్ని సభాముఖంగా ప్రజలందరికీ తెలియజేస్తున్నారు.
ఈ ఎడ్యుసిటీ అనేది కేవలం రాష్ట్రానికి దేశానికే కాదు ప్రపంచానికి ఒక ఆదర్శంగా నిలబడబోతుంది. ఆనాడు ఎట్లయితే మనందరం కథలు విన్నాం ఐఎస్బి గురించి, దిస్ విల్ బి అన్ ఇన్స్టిట్యూట్ దట్ విల్ బి బెటర్ దెన్ ది ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్. 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని, దానికోసం మేము హర్నిశలు కష్టపడుతున్నాం. ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా నేను కోరేది ఒకటే, అభివృద్ధి చేసడానికి మేము ముందరికి వచ్చాం. మీ సహకారం కూడా చాలా చాలా అవసరం. నేను 99 పైసలకి ఫార్చ్యూన్ 500 కంపెనీస్ కి భూములు ఇస్తానంటే చాలా మంది ఎగతాళి చేశారు. భూమి ఇస్తే సరిపోతుందా కంపెనీలు వస్తాయా అని. ఆ ఒక్క నిర్ణయం వల్ల టీసీఎస్ వచ్చింది, ఆ ఒక్క నిర్ణయం వల్ల కాగ్నిసెంట్ వచ్చింది. రాబోయే 100 రోజుల్లో కనీసం ఇంకొక 2 కంపెనీలకి విశాఖపట్నానికి ఐటీ రంగంలో తీసుకొచ్చే బాధ్యత కూడా కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. You opened my eyes, you opened to the world of possibilities. Really, I truly appreciate your commitment to not only serve the people of Vijayanagaram, but to serve the people of Andhra Pradesh and people of Bharat. Today we face a significant challenge, a widening skill gap in aviation and allied industries. The demand for qualified professionals, engineers, pilots, safety experts, digital innovators and more far outpaces the current supply. This is not just an Indian challenge, it's a global one, with the Middle East, Africa and Asia Pacific region all seeking talent to fuel their own aviation ambitions. GMR Manasa EduCity is our answer to this challenge. It's a commitment to build a world-class hub for talent, research and innovation strategically located near the Greenfield Bhogapuram International Airport. This EduCity will not only serve the needs of Andhra Pradesh and India, but will also attract and nurture talent across continents. I would like to promise from GMR Group, we'll make this happen and we will really dedicate ourselves to make this project a great success. Our vision is bold and transformative. We aim to create India's first integrated aviation, aerospace and defense EduCity, a complete ecosystem that brings together leading universities, research centers, industry partners and global experts. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెనుక భారీ అవినీతి దాగి ఉందని ప్రైవేటు వ్యక్తుల నుంచి అందే కిక్ బ్యాకుల కోసం సీఎం చంద్రబాబు ప్రజారోగ్యాన్ని కూడా పణంగా పెడుతున్నాడని మాజీ మంత్రి విడుదల రజని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ పీపీపీ పేరుతో మెడికల్ కాలేజీలను వాటికి చెందిన విలువైన భూములను అప్పనంగా కట్టబెట్టడమే కాకుండా ప్రైవేటు కాలేజీల నిర్వహణకు స్టాఫ్ జీతాలకు 2 ఏళ్లు ప్రభుత్వమే నిధులు సమకూర్చడం చూస్తే ఎన్ని వేల కోట్లు చేతులు మారుతున్నాయో స్పష్టంగా తెలిసిపోతోందని విమర్శించారు. 10 ప్రైవేటు మెడికల్ కాలేజీలకు జీతాల కోసం ఏటా 800 కోట్ల వరకు చెల్లించాల్సి వస్తుందని, ఆ డబ్బుతో ఏకంగా ప్రభుత్వ కాలేజీల నిర్మాణమే పూర్తి చేయొచ్చని ఆమె వివరించారు. ఎక్కడా కూడా ఈ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అనేది ఉన్నటువంటి ఆల్రెడీ ల్యాండ్ ఉండి గవర్నమెంట్ ల్యాండ్ దానికి ఫండ్స్ టైఅప్ చేసి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని లే చేసి ఇంకా కొంత కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి ఆ కాలేజెస్ కొన్ని చోట్ల కొంతవరకు రిక్రూట్మెంట్ అయినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఇవన్నీ పక్కన పెట్టి ఎక్కడ కూడా ఇవి పీపీపీకి ఇవ్వమని ఎక్కడా కూడా ఈ కమిటీ రికమెండేషన్స్ లో లేవు. ఇక ఇది చంద్రబాబు నాయుడు గారికి గాని ఈ కూటమి ప్రభుత్వం గాని ఏమర్థమైందంటే ఇక ఇదేదో ఆ కమిటీ వచ్చేసి పీపీపీకి ఇవ్వమంది అంటే ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ల్యాండ్ ని గవర్నమెంట్ ల్యాండ్ ని ప్రజల ఆస్తిగా ఉన్నటువంటి ఈ మెడికల్ కాలేజ్ ఈ 10 మెడికల్ కాలేజ్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఉన్న పనంగా గవర్నమెంట్ నడపొద్దు, ఇవన్నీ తీసుకెళ్లి ప్రైవేటైజేషన్ అని చెప్పేసి ఎవరో ఒక థర్డ్ పార్టీకి ఇవ్వండి, ఇచ్చి అక్కడ నడపండి అని చెప్పి ఎక్కడా కూడా ఈ కమిటీలో చెప్పలేదు. మరి ఇది చెప్పకుండా వీళ్ళు మాత్రము చంద్రబాబు నాయుడు గారు మాత్రము వాళ్ళు చెప్పిందని లేనిపోని అబద్దాలని లేనిపోని ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ని లేనిపోని ఒక ఫాల్స్ ప్రాపగాండాన్ని ప్రజల్లోకి పంపించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి నేను చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి, నేను సవాల్ విసురుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారికి, ఈ కూటమి ప్రభుత్వానికి. ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ గా ఉన్నటువంటి ఈ కాలేజెస్ ని పీపీకి ఇవ్వమని ఎక్కడైనా ఈ రిపోర్ట్ లో ఈ కమిటీ రికమెండ్ చేసిందా? దీనికి చర్చకు నేను సిద్ధం.
మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం. మీరు సిద్ధమేనా? ఎక్కడైనా ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ని ఆల్రెడీ ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లే చేసినటువంటి దాన్ని పీపీపీకి ఇవ్వండి అని చెప్పి ఈ కమిటీ స్ట్రైట్ అవే ఎక్కడన్నా రికమెండ్ చేసిందా? చేస్తే చెప్పండి, మేము చర్చకు సిద్ధం. మీరు సిద్ధమా? వీళ్ళు రన్ చేయాల్సినటువంటి అవసరము లేదని వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి చూస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ మెడికల్ కాలేజ్ విషయంలో ఓ స్టాండ్ తీసుకున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ని మేము కట్టాలనుకోవట్లేదు, వీటిని మేము డెవలప్ చేయాలనుకోవట్లేదు, ఇవి అందుబాటులోకి తీసుకురావాలనుకోవట్లేదు అనే స్పష్టమైన స్టాండ్ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. దీని తాలూకా లెటర్స్ పెట్టారు. పదే మేము ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పడం జరిగింది. స్టార్టింగ్ నుంచి కూడా ప్రైవేటైజేషనే వాళ్ళ యొక్క ఇంటెన్షన్ గా, ప్రైవేటైజేషనే ఒక విధానము, ఒక ఐడియాలజీగా పెట్టుకొని దాని తగ్గట్టు అడుగులేస్తా ఉన్నారు. ఈ రోజున December 11న ఈ కమిటీ రికమెండేషన్ ఇచ్చింది. ఏమని? మెడికల్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయాలనే వీళ్ళ రికమెండేషన్ ఇచ్చారు. ఈ మెడికల్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయాలని వాళ్ళు చెప్తుంటే, ఇంబ్యాలెన్సెస్ పోవాలని వాళ్ళు చెప్తా ఉంటే, లేదు పీపీపీకే ఇవ్వమని చెప్తుంది. ఇదిగోండి నేను అప్పుడే ఆలోచించాను అని చంద్రబాబు నాయుడు గారు, నేను అప్పుడే ఆలోచించి ఇదే చేస్తున్నానని చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి పేదల ఆరోగ్యం మీద చిత్తశుద్ధి లేదు కాబట్టి, ఇలాంటి వంకలతో సాకులతో ఈయన చేయట్లేదు కాబట్టి, అక్కడ ఎంకరేజ్ చేస్తూ చెప్పినటువంటి ఆ కమిటీ చెప్పినటువంటి విషయాల్ని ఇక్కడ తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇదొక స్కామ్. ఏంటి? ఈ మెడికల్ కాలేజ్ ని ప్రైవేటైజేషన్ అని చెప్పేసి ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకోవడం ఒక స్కామ్. దీంట్లో భయంకరమైనటువంటి స్కామ్ ఇంకొకటి ఉంది. అదేంటంటే మనం చూస్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, ఇవన్నీ ఈ మెడికల్ కాలేజ్ అంట ఈ ప్రైవేటీకరణ చేసి మళ్ళీ దీంట్లో ప్రైవేట్ వారి బొమ్మ మాత్రమే ఉంటుంది, చిన్నది ఉంటుంది, కానీ మొత్తం అజమాయిషీ మనదే. అలాగే 2 సంవత్సరాల వరకు కూడా దీనికి సంబంధించి ఎవరైతే పని చేస్తారో ఆ జీతాలన్నీ కూడా ప్రభుత్వం ఇస్తుందంట. ఇది మొత్తం ఆ 2 years వరకు కూడా ప్రభుత్వం భరిస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ ఒక్కసారి ఆలోచిద్దాము, ఒక మెడికల్ కాలేజ్ రన్ చేయాలంటే అక్కడ దాదాపు మనకు ఒక 500 నుంచి 600 మంది సిబ్బంది అవసరం అవుతారు. డాక్టర్స్ కావచ్చు, పారామెడికల్ స్టాఫ్ కావచ్చు, అలా అన్ని రకాల వాళ్ళు మనం తీసుకుంటే 5 నుంచి 600 మంది అవసరం అవుతారు. వీళ్లకు ప్రతి నెల వీళ్ళకు జీతాలే మనకి 6 నుంచి 7 కోట్లు అవుతాయి ప్రతి నెలకి. ఇక ఇవి సంవత్సరానికి వచ్చేసరికి 70 నుంచి 80 కోట్లు సంవత్సరానికి దీని మీద మనకు ఖర్చు అవుతా ఉంటది. మనం ఇక 2 ఏళ్లకు గనక చూసుకుంటే సుమారు 150 కోట్ల వరకు కూడా ఒక కాలేజ్ మీదే అవుతా ఉంటది. అంటే ఒక్కసారి ఆలోచన చేయండి, ఒక కాలేజ్ పరిస్థితి ఇలా ఉంటే 10 కాలేజీలకు ఎంత అవుతుందో ఒకసారి ప్రజలు ఆలోచించాలి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.